సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఈ అంటే కేవలం వాటర్ గురించి ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు మనకి వాటర్ వస్తుంది అని అంటే ఎవరెవరికో నొప్పి. అవును, ఆయనే. మీకు అందరికి తెలుసు కదా ఎవరు లిఫ్ట్ చేశారు. ఆయనే లిఫ్ట్ చేశాడు, రాజశేఖర్. అవును, ఎందుకంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు పుట్లూరు చెరువుకి నీళ్ళు వెళ్తున్నాయేమో నేరుగా వెళ్ళిపోయి లిఫ్ట్ చేస్తారు. తర్వాత వీడియోస్లో ఏమో రివర్స్, మాకు వర్గం ఉంది అని మాట్లాడతారు. సో పుట్లూరు రైతులు ఏమైపోయినా పర్వాలేదు, కోమటిగుండ్ల రైతులు ఏమైపోయినా పర్లేదు, అక్కడి నుంచి జీసీపల్లి వెళ్తుంది, జీసీపల్లి రైతులు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం కొండలకి కోనలకి నీళ్ళు వదులుకోవాలి. కానీ వర్గం మాత్రం ఎక్కడుందంటే పుట్లూరు ఎన్నూరులో ఉందని చెప్తారు. సో ఈ మాటలన్నీ విని 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 విసిగిపోయాను నేనైతే. ఆయన సైట్ అని ఆయన స్టోరీస్ ఇవన్నీ నాకేం తెలీదు. నాకు పుట్లూరు నుంచి ఒక మన నాయకుడు వచ్చి ఇట్లా ఎవరో మన ఒంగోలు వాళ్ళు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ఆ టీడీపీ ప్రభుత్వంలో ఏదో చేసుకున్నారు. సో మీరు దాని మీద కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వాలని నా దగ్గరకు వచ్చినప్పుడు మన పుట్లూరు మండల్ లీడరు, నేను ఆ రోజు చెప్పాను, అవును మీరు లెటర్ కావాలంటే తీసుకెళ్ళండి అని. అలాంటప్పుడు ఈరోజు ఈ కొత్త మాటలన్నీ సృష్టిస్తూ ఉన్నారు. అంటే ఏదో వాళ్ళెవరో సంపాదించుకుంటే నేనేదో అడ్డుపడినట్టు. అసలు ఐ హార్డ్లీ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. నాకున్న నోటీస్లో అది ఎవరో ఒంగోలు టీడీపీ లీడర్ ఆ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నాడని మాత్రమే. సో దాని మీద లెటర్ ఇవ్వమంటే ఇచ్చాను, అంతే తప్ప నాకేదో ఎవరో సంపాదించుకుంటే ఎవరో ఆక్యుపై చేసుకుంటే నాకేం బాధ లేదు, నాకు అవసరం కూడా లేదు. అలాంటివన్నీ పట్టించుకొని ఉంటే ఈరోజు ఎవరెవరు ఎక్కడేం చేస్తున్నారో 24 గంటలు ఎంఆర్ఓలతో అదే మాట్లాడాలి. నేను ఒక్క ఎంఆర్ఓకి కూడా ఒక్కసారి కూడా నేను ఇలాంటి విషయాల్లో నేను ఫోన్ చేయలేదు. అండ్ ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు చేసింది లేదు. కాకపోతే ఈరోజు బురద చల్లే కార్యక్రమం మొదలు పెట్టారు కాబట్టి, ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో దీన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వీ షుడ్ నాట్ ఈవెన్ కన్సిడర్ ఆల్ సచ్ నాన్ సెన్స్. సో వాట్ ఎల్స్ అండి. కొత్తగా ఈక్వేషన్స్. సో ఈక్వేషన్స్ ఏంటి కొత్తగా? Yeah, answering my question, Ravi Reddy. Yeah, hopefully you understand, Ravi Reddy. I have given my best ante. కేవలం ఏంటంటే మేము కుళ్ళు కుతంత్రాలతో పాలిటిక్స్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చేసింది మీలాగా నేను ఇంకొకటి ఏంటంటే నా దృష్టిలో నేను చూసింది అంటే 10 మందిని ఎంటేసుకొని వాడిని బెదిరించి వీడిని బెదిరించి గొడవలు పెట్టుకోకపోవడం, ఇవన్నీ మేము చేసిన పెద్ద తప్పుల్లాగా ఉన్నాయి. ఈరోజు అవన్నీ చేయకపోవడం వల్ల ఈరోజు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు నేను కూడా ఏంటంటే అందరిలాగా ఏమన్నా
అంటే మాకేం ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండడం తప్పు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళైతే కొట్టుకొస్తారు. లేదంటే ఏదో ఒకటి మనం వాళ్ళని తొక్కేసేయడం, వీళ్ళని తొక్కేసేయడం, అలాంటి కుళ్ళు కుతంత్రాల పాలిటిక్స్ చేయాలన్నమాట. కేవలం నీళ్లు తెచ్చుకోవడానికి ఇవన్నీ ఏదో పెద్ద పెద్ద ప్రయోజనాలకి కాదు. మీరు పెద్ద పెద్ద ప్రయోజనాలకి ఏం కాదు. సో కేవలం నీళ్లు తెచ్చుకోవాలంటే ఇవన్నీ ఉన్నాయి. నీళ్ళు పొల్యూట్ కాకుండా కాపాడుకోవాలన్నా